వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? చిన్నప్పటి నుంచి పంచారామ క్షేత్రాల గురించి వినటమే కానీ నేను ఎప్పుడూ చూడలేదండి. 2-3 సంవత్సరాల నుంచి పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలని అనుకుంటున్నాం కానీ కుదరలేదు. కానీ ఈ సంవత్సరం ఏమైనా సరే పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలని బలంగా కోరుకున్నాం. చెప్తారు కదా, ఏ ఆలయాన్నన్నా దర్శించుకోవాలంటే మన సంకల్పంతో పాటు ఆ దేవుని దయ కూడా మనకు ఉండాలని. సో మాకు ఆ దేవుడు పిలుపునిచ్చినట్టున్నారు. సో ఫస్టే మేము విజయవాడలోని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి 38 కిలోమీటర్ల గల అమరేశ్వర ఆలయానికైతే ప్రయాణం అయ్యామండి. చూసారా, కనిపిస్తుంది కదా, అదే అమరేశ్వర ఆలయం అమరావతిలో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి సౌత్ గోపురము, కొత్తగా నిర్మించారంట. ఈ గోపురాన్ని అయితే రైట్ సైడ్కి వెళ్తే అక్కడైతే పార్కింగ్ ఉంటుందండి. శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం శ్రీ బాలచాముండేశ్వరి సమేతంగా అనమాట. కనిపిస్తుంది కదా, అక్కడ రథాన్ని ఉంచుతారండి. శివరాత్రి ఉత్సవ టైంలో అయితే ఆ రథాన్ని బయటికి తీస్తారంటండి. ఈ ఆలయంలో మొత్తం 3 ప్రాంగణాలు ఉన్నాయంటండి. ఉప ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయిందండి. యాక్చువల్గా ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 8 o'clock అండి. సో మేము వెళ్ళేసరికి 2 o'clock అవడం వల్ల అయితే మేము వెయిట్ చేసామండి. గుడిలో చాలామంది వచ్చిన వాళ్ళు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది రెస్ట్ కూడా తీసుకున్నారు, అంటే కాసేపు పడుకున్నారనమాట. అది వచ్చేసి ఆలయ యొక్క స్థల పురాణం అండి. సో మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ ఆలయం యొక్క విశిష్టత అయితే తెలుసుకోవాలి కదండి. సో ఈ టెంపుల్ వచ్చేసి తారకాసుడు అనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుని ప్రాణలింగాన్ని అయితే పొందాడంటండి. సో ఆ లింగాన్ని పొంది ఆయన కంఠంలో అయితే ధరించాడంటండి. ఆయన మునులను దేవతలను తారకాసుడు చాలా ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటే శివుని ఆజ్ఞతో కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి ఆ కంఠం నుండి ఆ ప్రాణలింగాన్ని అయితే ఛేదించారంటండి. సో వెంటనే ఆ తారకాసురుడు అయితే మరణించాడంట. ఆ యొక్క ప్రాణలింగము ఈ యుద్ధంలోని కుమారస్వామి బాణానికి 5 ముక్కలుగా విడిపోయి 5 ప్రదేశాల్లో పడిందంటండి. అవే పంచారామ క్షేత్రాలుగా, శివుని క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయంట. సో ఆ పంచారామ క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రం అమరావతిలో ఉన్న అమరేశ్వర ఆలయం అంటండి. సో ఇది ఈ యొక్క స్థల పురాణం అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయండి. మనం ఏమన్నా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట, దేవునికి సంబంధించింది. మేమైతే 2 hours వెయిట్ చేసామండి అక్కడ. ఇలా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయండి. కొసలేశ్వర స్వామి ఆలయము, ఇలా చాలా అంటే చాలా ఆలయాలు ఉన్నాయి. సో వాటన్నిటిని మేము బయట నుంచే దర్శించుకున్నాము. ఒక 2 hours అయితే ఈవినింగ్ 4 o'clock వరకు వెయిట్ చేసామన్నమాట. కానీ గుడి అయితే చాలా అంటే చాలా పెద్దదండి. సో కనిపిస్తుంది కదా, జనాలందరూ స్లోగా వస్తూ ఉన్నారనమాట. సో వెయిట్ చేశారు చాలామంది. గుడి తలుపులు తెరిచే వరకు ప్రధాన ప్రాంగణం వెయిట్ చేస్తూ ఉన్నారు. కొద్దిమంది రెస్ట్ తీసుకున్నారు. దూరం నుంచి వచ్చి అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అలా గుడిలోనే కాసేపు విశ్రాంతి అయితే తీసుకున్నారండి. అక్కడ చూస్తున్నారా, శ్రీ మహిషాసుర మర్దిని. సో ఇలాగా మనము పూజా టికెట్లు వివరాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణము అవన్నీ టైమింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఈ ఆలయంలో శివలింగం వచ్చేసి తెల్ల పాలరాతితో 15 అడుగుల ఎత్తులో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అసలు ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం అండి. అసలు నేను ఎప్పుడూ ఇంత పెద్ద ఆలయం అయితే చూడలేదు. ఫస్ట్ టైం నేను పంచారామ క్షేత్రాల్లో దర్శించుకున్న ఫస్ట్ ఆలయం అనమాట. చాలా బాగా అనిపించింది. మేము మంచి ఎండగా ఉన్న టైంలో వెళ్ళినా కూడా ఆలయం సమీపంలో అయితే చాలా చల్లగా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. 2 hours టైం ఎలా గడిచిపోయిందో కూడా మాకే తెలియదండి. అది ప్రధాన ద్వారం అనమాట, ఆలయ ప్రాంగణ ప్రధాన ద్వారం అనమాట. సో అది తెరవాలి. సో దానికోసమే మేము అందరం ఎదురు చూస్తున్నాము. 4 గంటలు ఎప్పుడు అవుతుందా ఈవినింగ్ అని చెప్పేసి. సో ఇలా మనము బయటికి వెళ్తే యాక్చువల్గా అయితే ఈస్ట్ ఎంట్రన్స్ గోపురం నుండి వస్తే మనకి కృష్ణానది కనిపిస్తుంది. ఈ ఆలయం వచ్చేసి కృష్ణానదిని ఆనుకొని ఉంటుందన్నమాట. సో మేము సౌత్ గోపురం నుండి ఎంటర్ అయ్యాం కాబట్టి మేము గుడి లోపల నుంచి బయటకు వచ్చామన్నమాట. ఇంకా ప్రాంగణం యొక్క తలుపులు తెరవలేదనేసి ఇలా బయటకు వస్తే మనకైతే కృష్ణానది కనిపిస్తుందండి.
మిట్ట మధ్యాహ్నం అవ్వటంతో కాళ్ళు అయి కాలిపోవటంతో అక్కడైతే ఎవ్వరూ జనసంచారం అయితే కనిపించలేదు. చూస్తున్నారా, కృష్ణానది కూడా కొంచెం ఎండిపోయినట్టు ఉంది. సో అక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో అలా వెళ్తే మాత్రం మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళటం వల్ల దగ్గర వరకు కూడా వెళ్ళలేకపోయాము, కాళ్ళు కాలిపోతూ ఉన్నాయన్నమాట. సో మీకు చూపించాలి, మేము చూడాలి అనే ఉద్దేశంతో అక్కడ వరకు వెళ్ళి ఇలా వీడియో అయితే తీసామండి. అదే ఈస్ట్ గోపురం నుండి వచ్చే వాళ్ళకైతే స్టార్టింగ్లోనే మనకి కృష్ణానది కనిపిస్తుంది అనమాట. ఆ కృష్ణానదిని ఆనుకొని ఈ ఆలయం అయితే ఉంటుంది. సో ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ వచ్చిన వాళ్ళకి అలా ఉంటుంది, సౌత్ గోపురం నుండి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది. బస్సులు కూడా సౌత్ గోపురం దగ్గర ఆగుతాయండి. డైరెక్ట్ అమరేశ్వర ఆలయము బస్సులు అయితే అమరావతి ఉంటుందండి. సో ఆ బస్సులు అయితే సౌత్ గోపురం దగ్గర ఆపి మళ్ళీ యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళిపోతాయండి. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది, చూస్తున్నారా. గుడి అయితే చాలా పెద్దదండి. ఇక్కడ రుద్రాభిషేకము అవి కూడా మనకి వివరాలు అయితే ఉన్నాయి. మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట, టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేసాము. సో అది వచ్చేసి గోపురం యొక్క ప్రధాన ద్వారం అనమాట. లోపల మళ్ళీ టెంపుల్ ఉంటుంది. సో మనం చూసిందంతా బయట ప్రాంగణము, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒకరు ఫస్ట్ అయితే జనం అంతగా లేరు, కానీ 4 o'clock అయ్యేసరికి ఒకరు వస్తూ ఉన్నారు. సో వాటర్ సదుపాయం కూడా ఉందండి. వాష్రూమ్స్ అవి కూడా అవుట్ సైడ్ ఉన్నాయి, ప్రాబ్లం ఏది లేదు వచ్చేవారికి. ఇక్కడ గుడి తలుపులు అయితే తెరిచారండి. అందరూ అలాగా క్యూ లైన్లో అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ శివుణ్ణి వచ్చేసి అమరేశ్వర స్వామి గాను, అమ్మవారిని వచ్చేసి చాముండేశ్వరి గాను కొలుస్తారండి. మేమైతే ఇలాగా క్యూ లైన్లో అయితే వెళ్ళామండి. చాలా జనం అయితే వచ్చారండి. 4 o'clock అయ్యేసరికి ఎక్కువ మంది జనం వచ్చారు. ఫస్ట్లో మేము వెయిట్ చేసేటప్పుడు ఒకరు వస్తూ ఉన్నారు, కానీ ఆలయం తెరిచే టైంకి అయితే జనము ఎక్కువగానే ఉన్నారు, చూస్తున్నారా. తర్వాత మేము వెళ్ళింది వీక్ డేస్లో అండి. వీకెండ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారేమో, మేబీ వీక్ డేస్లో అవ్వటం వల్ల బాగానే ఉన్నారు, పర్వాలేదు ఒక మాదిరిగాన. సో మేము టెంపుల్లోకి అయితే వెళ్ళామండి. నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్, ఒక మంచి అనుభూతి అయితే కలిగిందండి. సో చూసారా, ప్రాంగణం మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఇలాగ స్టెప్స్ అయితే ఉన్నాయండి. కొంచెం ఎత్తులో ఉంది ఆలయము, అది చూస్తున్నాం కదా, అది ధ్వజస్తంభం అన్నమాట. సో లోపల అయితే కెమెరా నాట్ అలౌడ్ అండి. సో మాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఫస్ట్ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన మొదటి ఆలయాన్ని అయితే దర్శించుకున్నామండి. అమరేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ చాలా పెద్ద శివలింగం అయితే ఉందండి, 15 అడుగులు ఎత్తులో ఉంటుందన్నమాట. పాలరాతితో నిర్మించి ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది మాకు ఆ అనుభూతి అయితే, మాటల్లో వర్ణించలేము. చాలాసార్లు రావాలి అనుకొని రాలేకపోయామన్నమాట, కానీ ఈసారి అయితే ఆ దేవుని దయ వల్ల మేమైతే ఈ టెంపుల్ దర్శనాలు అయితే చేసుకోవడం జరిగింది. సో వరుసగా పంచారామ క్షేత్రాలు సిరీస్ అయితే వస్తాయండి. చూసారా, ఇక్కడ ఈ టెంపుల్లో అయితే పంచారామం గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి చేత ప్రతిష్ఠింపబడినవి కూడా ఇక్కడ డీటెయిల్గా రాశారండి. అమరేశ్వర ఆలయం వచ్చి ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడిందంట. సో కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు. అక్కడైతే శివలింగము. సో అక్కడైతే కెమెరా నాట్ అలౌడ్ అండి. మేము మీకు దేవుని చూపించడానికైతే ట్రై చేస్తామండి. కొన్నిసార్లు మనకు దగ్గరలోనే ఉన్న దేవాలయాలను చూద్దాం అనుకుంటాం, కానీ నిజానికి ఆ దేవుడు దయలేనిదే మనమైతే ఆ దేవాలయాలని దర్శించుకోలేమండి. సో చూస్తున్నారా, అదే అమరేశ్వర స్వామి లింగం అన్నమాట. దర్శించుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.